సార్ మీరు ఒకానొక సందర్భంలో అన్నారు అల్లు అర్జున్, నితిన్ చాలా బిగ్ స్టార్స్ అవుతారు ఎప్పటికైనా అని. బట్ అల్లు అర్జున్ అయితే కొంత క్రోన్ ఆయన సాధించారు. ఇక నితిన్ కొంత ఆ రూట్‌లో ఉన్నారు. అంటే అదే నేను అనడం కాదు, అది నితిన్ అడిగాడు. నితిన్ అడిగిన దాంట్లో నా ప్లస్‌లేంటి, మైనస్‌లేంటి అంటే నితిన్‌ని చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను సుధాకర్ రెడ్డి కాబట్టి గారు మీ క్లోజ్‌గా. సో నేను తన ప్లస్సులు చెప్పాను. అలాగే మైనస్‌లో ఏంటి అంటే ఇప్పుడు దిల్లప్పుడు అల్లు అర్జున్ కంటే కూడా సీనియర్ నితిన్ 1 ఇయర్. అవును. నాకంటే కూడా సీనియర్ 1 ఇయర్. జయం మా గంగోత్రి కంటే దిల్ కంటే ముందు రిలీజ్ అయింది జయం. జయం. సో మా ఇద్దరికంటే సీనియర్. బట్ ఎప్పుడైతే దిల్లు ఆర్య చేస్తున్నప్పుడు దిల్లు రిలీజ్ అయింది, ఆర్య రిలీజ్ అయినప్పుడు నా వ్యూ ఉండే, ఓహో వీళ్ళిద్దరు యంగ్స్టర్స్. సో అల్లు అర్జున్కి ఒక బ్యాకప్ ఉంది అరవింద్ గారు, నితిన్కి ఒక బ్యాకప్ ఉంది సుధాకర్ రెడ్డి గారు. సో ఇద్దరికి ఒక స్కోప్ ఉందన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉంది. నితిన్కి అందరు ఆల్ టాప్ డైరెక్టర్స్ పడ్డారు. కృష్ణవంశీ గారు చేశారు, రాఘవేంద్రరావు గారు చేశారు, ఇట్లా రాజమౌళి గారు చేశారు, వివి వినాయక్ ఫస్ట్ సినిమానే. ఇట్లా అందరు టాప్ డైరెక్టర్స్ పడుతుంటే ఓహో నితిన్ ఆల్సో ఇస్ గోయింగ్ టు బికమ్ ఏ స్టార్. ఇటేమో బన్నీ ఆర్య అవును ఇట్లా అప్కమింగ్ వాళ్ళని పెట్టుకొని ఆర్య తర్వాత మళ్ళీ కరుణాకరన్ అవును ఇట్లా హ్యాపీ సినిమా, హ్యాపీ ఇట్లా ఒక్కొక్కటి దేశముద్ర, పూరి జగన్నాథ్ ఇట్లా వీళ్ళకి బన్నీకి ఒక ట్రాక్ ఉంది. రైట్. సో మై వ్యూ ఇలా వెళ్తారు కానీ అల్లు అర్జున్ మెల్లిగా వెళ్ళాడు, నితిన్ వెళ్ళలేకపోయాడు. సో ఆ పాయింట్ ఆఫ్లో నేను నితిన్కి చెప్పింది. ఇప్పుడు ఆర్య 1, ఆర్య 2 వచ్చాయి, మీరు ఆల్రెడీ ఆర్య 3 కూడా రిజిస్టర్ చేశారనేది కొంత టాక్. అది అల్లు అర్జున్తోనే తీయబోతున్నారా? లేదు, అది ఇప్పుడు ఆర్య 3 అనేది ఐడియా వచ్చినప్పుడు సుకుమార్ నేను డిస్కస్ చేశాము, ఇద్దరం ఎగ్జైట్ అయ్యాము. ఓకే ఇలా భలే ఉందే, పోతే ఇప్పుడు అల్లు అర్జున్కి ఉన్న ఇమేజ్కి అది ఫిట్ అవ్వదు. రైట్. అది అల్లు అర్జున్తో చేయలేం. బట్ స్క్రిప్ట్ అంతా ఫైనల్ అయిన తర్వాత ఎలా ఉంటుంది, చాలా టెక్నికల్తో కూడుకున్న సినిమా, టెక్నాలజీతో కూడుకున్న సినిమా. అంటే ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న స్టార్ ఉండొచ్చా, లేదంటే అప్కమింగ్ తెలియదు. స్క్రిప్ట్ కాంది మేము వీళ్ళు అని ఫిక్స్ అవ్వం. ఓకే, ముందు స్క్రిప్ట్ ఫైనల్ అవ్వాలి. రైట్. ఇప్పుడు ఓటీటీ నుంచి కొంత సవాల్ కూడా